దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ప్రార్థనలో ఆరాధనలో పాలు పొందండి. ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను. మరి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30. అన్యజనుల్లో కరువు గురించిన నింద మీరిక నొందకి ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను విస్తరింపజేసేదను. మీరిక నింద అవమానం అనుభవించకుండా చెట్ల ఫలాలు మీ పంటను విస్తరింపజేస్తా. వింటున్నారా? నిందని తీసేసి దేవుడు నిందని తీసి నిన్ను విస్తరింపజేసేదని ఈరోజు వాగ్దానం. నీ మీద నిందని తీసివేసి నిన్ను విస్తరింపజేసేదని. ఇక్కడ ధైర్యంగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవారికి అద్భుతం జరుగుతుంది. అద్భుతాల కొరకు ప్రార్థన కాదు, క్రీస్తుకు దగ్గరుండి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నెరవేరుస్తాడు. అక్టోబర్ 16 ముగింపు సభలో తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో. మేము రోజు ప్రార్థిస్తున్నామయ్యా. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాల, రాత్రి ప్రార్థనలో నీ బిడ్డలను రక్షించు, అప్పు నుండి విడిపించు, రోగం నుండి తప్పించు, బంధకాల నుంచి విజయమి, కోర్టు కేసులు, ఒత్తిళ్లు, పోరాటాలు, రోగాలు, ఇతరులకి మా డబ్బు తీసుకొని ఎవరు భయపెట్టి బాధ పెడుతున్నారో అందులో నాయన మధ్యవర్తులుగా ఉన్నారు, విడుదలిచ్చి ఒక్కొక్కరి జీవితాలు అద్భుతం చేసి, స్టూడెంట్స్, చదువుకునే వాళ్ళు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ప్రభా రక్షణ అంతటా అందరూ మారు మనసు పొందుటకు, ఉజ్జీవం ప్రకాశమైన నీ వెలుగు ప్రకాశించుటకు, పడిపోయిన జీవితాలు లేపబట్టుకు, విడిపోయిన కుటుంబాలు కట్టబట్టుకు, నాయన అనేక మంది బిడ్డలు లేరు గర్భాలు తెరవబట్టుకు, ప్రతి ఒక్కరి సమస్యకు విడుదలిచ్చి, ఏ దేశంలో ఉన్నారో వారి కరువు రానిక, వారి బంధకాలు తెంచి వారిని కాపాడి భద్రపరచమని ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాం. వారి దాంపత్యం దీవించబడిన గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. వారికి జీవితాలు ఆశీర్వదించబడిన గాక. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ అంత్య దినాలు లేపి మీరు గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం